ఏంటి మామా ఏదో తెగ ఆలోచించేస్తున్నావు? ఏం లేదు మామా, నిన్న రాత్రి అవెంజర్ సినిమా చూసాక ఓ డౌట్ వచ్చింది. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి మామా ఆ డౌట్? ఈ సూపర్ హీరోలందరూ ఫారెన్ కంట్రీస్ లోనే ఎందుకు తిరుగుతారా? ఇక్కడ కూడా వచ్చో 4 ఫైట్లు చేసుకుంటే పోయేదేముందంటే పాపం వీసా ప్రాబ్లం ఏమైనా ఉందంటావా? అబ్బా వాట్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్ మామా. థ్యాంక్ యూ మామా. కిండర్ జాయ్ తినే కిండర్ గార్డెన్ కిడ్ కూడా అడగడరా ఇలాంటి క్వశ్చన్ ని. నేను అడిగిన దాంట్లో తప్పేముంది మామా? మన ఇండియాలో కూడా ఒక స్ట్రాంగ్ సూపర్ హీరో ఉంటే బాగుంటుందని అడిగాను. రే నువ్వు అంటున్న సూపర్ హీరోస్ అన్ని ఫిక్షనల్ రా. వాళ్ళందరికన్నా ఎంతో బలమైన శక్తివంతమైన సూపర్ హీరో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఇండియాలో ఉన్నాడు. అవునా? ఎవరు మామా ఆయన? హనుమాన్. ఈ రోజు నేను ఆయన గురించే చెప్పబోతున్నాను. భారతదేశం అంటేనే పురాణాల భూమి. హిందూ మత పురాణాల్లో అత్యంత ప్రసిద్ధమైన పాత్రల్లో హనుమంతుడు ఒకడు. ఈయనకి ఆంజనేయ, మారుతి, హనుమ, అంజనీపుత్రుడు ఇలా చాలా పేర్లున్నాయి. ఆయనకున్న భక్తి శక్తి వేరే లెవెల్. అంటే హల్క్ కన్నా ఎక్కువ బలం ఉంటుందా మామా? ఒరే ఒక్కసారి హనుమంతుడు రంగంలోకి దిగితే హల్కం లేదు పలకం లేదు. ఎదురుగా ఉన్నది కొండైనా పగిలి పిండవలసిందే. ఓహో. ఇంకా కథలోకి వెళ్తే బాల్యం నుండే సూపర్ పవర్స్ ఉన్న హనుమాన్ ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి అదొక పండు అనుకుని ఎగురుకుంటూ సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇది గమనించిన ఇంద్రుడు సూర్య భగవాను తినడానికి ప్రయత్నించడం ఏంటని కంగారు పడి తన వజ్రాయుధాన్ని హనుమంతుడి మీద ప్రయోగిస్తాడు. దాంతో మూర్ఛపై పడిపోతున్న హనుమాన్ని వాయుదేవుడు పట్టుకుని తన కొడుకు సమానుడైన హనుమాన్ని అలా చేసినందుకు కోపగించి భూమిపై గాలిని దిగ్బంధించాడు. గాలి లేకపోతే భూమిపై ఏ జీవులు బతకమని కంగారు పడిన ఇంద్రుడు బ్రహ్మదేవుడితో కలిసి వచ్చి వాయుదేవుడికి క్షమాపణ చెప్తాడు. దాంతో శాంతించిన వాయుదేవుడు గాలిని విడుదల చేస్తాడు. దానికి ప్రతిఫలంగా బ్రహ్మదేవుడు హనుమంతుడికి అపారమైన శక్తులు మరియు తనని ఏ ఆయుధము సంహరించలేదని ఓ వరం కూడా ఇచ్చాడు. అలాగే ఇంద్రుడు కూడా సూర్య భగవానుడి వైపు వెళ్తున్న హనుమంతుడిని ఆపినందుకు ప్రతిఫలంగా సూర్యుడి దగ్గర శిష్యరకం పొందేలా అవకాశం కలిగించాడు. అలా చాలా జ్ఞానంతో అపారమైన శక్తులతో పెరిగిన హనుమాన్ కిష్కింద అనే రాజ్యంలో వానరులతో కలిసి జీవించేవాడు. అలా అతనికి వానర సైన్యం రాజైన సుగ్రీవుడితో స్నేహం కుదిరింది. అసలు వానరులు అంటే ఎవరు మావే? కోతి రూపంలో ఉండే మనిషి జాతి వాళ్ళనే హ్యూమనాయిడ్ ఏప్స్ అంటారు. వాళ్ళే వానరులు. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ కి మన పురాణాల్లో ఉన్న రిఫరెన్స్ ఇది. హనుమంతుడు చిన్నతనంలో కొంటితనం వల్ల కొంతమంది ఋషుల యజ్ఞాలను తపస్సులను భగ్నం చేసేవాడు. దాన్ని కోపగించిన ఋషులు నీ అతీతమైన శక్తులు చూసుకునే కదా ఇదంతా చేస్తున్నావు, అందుకని నీ శక్తుల్ని గుర్తుండవు అని శపిస్తారు. అందుకే ఎవరొకరు గుర్తు చేస్తే గాని హనుమంతుడికి తన శక్తులు గుర్తుండవు అంటారు. అవును మావే, హనుమంతుడికి పెళ్ళవలేదంటారు కదా? కాదు మామ, హనుమంతుడికి కూడా పెళ్ళయింది. అవునా? ఎలా? హనుమంతుడికి గురువు సూర్యుడు. అయితే ఒకసారి హనుమంతుడు 9 వ్యాకరణాలు నేర్చుకోవాలని అనుకుంటాడు. కానీ అవి నేర్చుకోవడానికి కేవలం పెళ్ళైన వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. ఎప్పటికీ బ్రహ్మచారిగా ఉండిపోదాం అనుకునే హనుమంతుడికి ఇది పెద్ద సమస్యే. దీనికి పరిష్కారంగా సూర్యుడు తన వర్చస్సు నుండి ఒక కుమార్తెను సృష్టిస్తాడు. ఆమె సువర్చల. ఆ తర్వాత సూర్యుడు నువ్వు తప్ప ఈమెను ఎవరూ పెళ్లి చేసుకోలేరని గురు దక్షిణగా ఆమెను పెళ్లి చేసుకోవాలని హనుమంతుడిని అడుగుతాడు. దాంతో సువర్చలను హనుమంతుడు పెళ్లి చేసుకుని 9 వ్యాకరణాలు నేర్చుకుంటాడు. ఆంజనేయుడు అంటే మనకు గుర్తుకొచ్చే ఇంకొక పేరు రాముడు కదా? అసలు వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు? రావణాసురుడు సీతని అపహరించిన తర్వాత సీత ఏమైందో తెలియక రామలక్ష్మణులు అడవులన్నీ ఎతకసాగారు. అప్పుడే మొట్టమొదటిసారి రాముడు ఆంజనేయుడు ఎదురుపడ్డారు. ఇన్ఫాక్ట్ సీత గురించి వాళ్ళకి ఫస్ట్ ఎవిడెన్స్ చూపించింది హనుమంతుడే. రావణుడు సీతను ఆకాశంలో తీసుకెళ్తున్నప్పుడు సీత తన ఆభరణాలన్నీ మూటకట్టి కిందకి విసిరేసింది. అవి హనుమంతుడికి దొరుకుతాయి. అలానే రావణాసురుడిని ఎదిరించాలంటే రాముడికి ఒక సైన్యం కావాలి. ఆ సైన్యం కోసం హనుమంతుడు తన స్నేహితుడైన సుగ్రీవుడిని పరిచయం చేస్తాడు. అప్పటికి సుగ్రీవుడికి పెద్ద సమస్యగా ఉన్న వాలిని రాముడు అంతం చేస్తాడు. దాంతో రాముడికి సహాయంగా సుగ్రీవుడు తన వానర సేనతో రావణాసురుడిపై యుద్ధానికి సపోర్ట్ ఇచ్చాడు. ఈ ట్రావెల్ లోనే హనుమంతుడు రాముడికి వీరభక్తుడు అయిపోయాడు. అసలు హనుమంతుడు రాముడికి భక్తుడు ఎలా అయ్యాడు మావా? దాని వెనకాల చాలా కథలున్నాయి మామ. అందులో ఒకటి ఏంటంటే గతంలో ఒకసారి శివుడికి విష్ణువు చాలా హెల్ప్ చేస్తాడు. దానికి కృతజ్ఞతగా విష్ణువుకి సేవ చేసుకుంటానని శివుడు మాటిస్తాడు. అందుకే రామాయణ కాలంలో శివుడు హనుమంతుడిగా పుట్టి విష్ణు అవతారంలో ఉన్న రాముడికి సేవ చేసుకుంటున్నాడని భక్తుడయ్యాడని అంటుంటారు. కానీ రామాయణం చదివితే మనకు క్లియర్ గా కనిపించేది ఏంటంటే రాముడిలో ఉన్న ధర్మం, అతని సంకల్పానికి హనుమంతుడు అంత వీరభక్తుడిగా మారాడని. అలాంటిది ఆ రాముడికి ఆంజనేయ స్వామికి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగిందంటే నువ్వు నమ్మగలవా? రాముడికి ఆంజనేయ
శ్రీరాముకి మధ్య యుద్ధమా? ఎందుకు జరిగింది? ఒకరోజు అయోధ్యకు వచ్చిన నారదుడు రాముడిపై హనుమంతుడికున్న భక్తిని చూసి ఎలా అయినా వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలని ఫిక్స్ అయ్యి ప్లాన్ కూడా వేశాడు. అదేంటంటే కాశీరాజు అయిన యాయాతి దగ్గరికి వెళ్లి తనకు సాయం చేయమని నారదుడు అడుగుతాడు. వెంటనే ఆ రాజు ఒప్పుకుని సాయం ఏంటని అడుగుతాడు. దానికి నారదుడు అయోధ్యకు వెళ్లిన తర్వాత విశ్వామిత్రుడిని పట్టించుకోకుండా మిగిలిన వాళ్ళు గౌరవించమని చెప్తాడు. దాంతో ఆ రాజు విశ్వామిత్రుడిని తప్ప అందరినీ గౌరవిస్తాడు. అది చూసి విశ్వామిత్రుడికి పట్టలేనంత కోపం వచ్చి రాముడిని పిలిచి సాయంత్రం కల్లా రాజును తెచ్చి నా కాళ్ళ దగ్గర పడేయమని చెప్తాడు. అయితే రామభక్తుడైన యాయాతి తను ఎలాంటి తప్పు చేయలేదని హనుమంతుడికి విన్నవించుకుంటాడు. అప్పుడు హనుమంతుడు తనని రక్షిస్తానని యాయాతికి అభయం ఇస్తాడు. కానీ శ్రీరాముడు మాత్రం మహర్షి ఆజ్ఞ ప్రకారం యాయాతిని తనకు అప్పగించాలని ఆదేశిస్తాడు. కానీ ఆంజనేయుడు మాత్రం యాయాతికి మాట ఇచ్చానని, అవసరమైతే తన ప్రాణాన్నైనా అర్పిస్తాను కానీ యాయాతిని మాత్రం ఇవ్వలేనని రాముడితో అంటాడు. ఇందుకు ఆగ్రహించిన రాముడు యుద్ధానికి ఆహ్వానిస్తాడు. హనుమంతుడు మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా రాముడిపై తనకున్న భక్తిని ఆయుధంగా చేసుకుని ఎదురు నిలుస్తాడు. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరు గెలిచారు మావా? రామబాణాన్ని ప్రయోగించిన రామభక్తి ముందు నిలవలేకపోయింది. ఇక్కడ శక్తి కంటే భక్తికే ఎక్కువ బలమని హనుమంతుడు నిరూపించాడు. తన యొక్క భక్తితోటి రాముణ్ణి గుండెల్లో దాచుకున్న మహానుభావుడు హనుమంతుడు. అలాంటి హనుమంతుడి ప్రస్థానం ఒక్క రామాయణంలోనే కాదు, మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఉంది. అవునా? అవును మామ, అర్జునుడి రథం పైన జెండా ఉంటది కదా, అందులో ఉన్నది ఎవరనుకున్నావు? హనుమంతుడే. శ్రీకృష్ణుడు హనుమంతుడిని కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి నీకు సపోర్ట్ కావాలని, అందుకోసం అతని రథం పైన జెండాలో ఉండాలని కోరతాడు. ఆ మాటకు కట్టుబడి ఉన్న హనుమంతుడు యుద్ధం ముగిసే వరకు ఆ జెండాలోనే ఉన్నాడు. అయితే కురుక్షేత్ర యుద్ధం ముగిశాక హనుమంతుడు ఆ జెండా నుండి బయటికి వెళ్లిపోగానే అర్జునుడి రథం ముక్కలైపోయి బూడిదైపోద్ది. దానికి ఆశ్చర్యపోయే అర్జునుడు ఇదేంటని కృష్ణుడిని అడగ్గా దానికి కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఆంజనేయుడు నీ జెండాలో ఉండకపోతే కౌరవుల అస్త్రాలకి నీ రథం ఎప్పుడో కూలిపోయేదని, హనుమంతుడు ఉనికే నీ రథాన్ని కాపాడిందని చెప్తాడు. ఓహో, అయితే ఆ విధంగా ఆంజనేయుడు రామాయణంతో పాటు మహాభారతంలోనే ఉన్నాడనమాట. ఆ రెండిట్లోనే కాదు మావా, ఆంజనేయుడు ఇప్పటికీ ఈ భూమి మీదే ఉన్నాడు. ఇప్పటికీనా? అలా ఎలా మావా? మన పురాణాల ప్రకారం ఈ విశ్వంలో ఉన్న 7 మరణం లేని వారిలో హనుమంతుడు ఒకరు. శ్రీరాముడు హనుమంతుడికి స్వర్గాన్ని ప్రసాదించినప్పటికీ హనుమంతుడు దానికి అంగీకరించలేదు. తాను ఎప్పటికీ ఈ భూమిపైనే రాముడికి భక్తుడిగా ఉండిపోతానని చెప్తాడు. అందుకే హనుమంతుడిని చిరంజీవి అంటారు, అంటే ఎప్పటికీ చావు లేకుండా బతికేవాడని. అయితే ఇంతకీ ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మావా? ఈ విషయం మీదే ఒక మిస్టరీ కూడా ఉంది. 1998లో ఒక ట్రెక్కర్స్ గ్రూప్ హిమాలయాస్ లోకి వెళ్ళింది. వాళ్ళకు ఒక గృహం నుంచి అనుమానాస్పదంగా ఒక వెలుగు కనిపించింది. వెంటనే అందులో ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ దాన్ని ఒక ఫోటో తీసి సుబ్రమణి అనే ఫోటో డెవలపర్ కి ఆ రీల్ ని ఇచ్చాడంట. అది ఇచ్చిన కొన్ని రోజులకే ఆ ఫోటో తీసిన వ్యక్తి అనుకోకుండా చనిపోయాడు. ఆయన చనిపోయిన కొన్ని రోజులకి సుబ్రమణి ఆ ఫోటో నెగటివ్ ని కడిగి చూస్తే అందులో వానర్ రూపంలో ఉన్న ఒక వ్యక్తి బుక్ చదువుతున్నట్టుగా కనిపించిందంట. అతనే హనుమంతుడని చాలా ప్రచారాలు జరిగాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫోటో డెవలపర్ సుబ్రమణి, అతని ఫ్రెండ్ ఫనీ కూడా చాలా మిస్టీరియస్ గా చనిపోయారు. వీళ్ళందరి చావుకి కారణం ఆ ఫోటోయే అని కొంతమంది చెప్పగా మరికొందరు మాత్రం ఆ ఫోటో ఫేక్ అని అంటుంటారు. ఇంతకీ ఏది నిజమో ఏది అబద్ధమో అని ఇప్పటికీ సరిగ్గా తేలలేదు. ఇంతకీ నువ్వేమంటావు మావా? హనుమంతుడు నిజంగా అక్కడ ఉన్నాడా లేడే? హనుమంతుడు అక్కడ ఉన్నాడో లేడో నాకు తెలియదు గాని రాముడిపై తనకున్న అపార భక్తితో చిరంజీవిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు. కరెక్టే మావా. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ కొట్టేయండి.